మార్గంలోనికే వెళ్తావు. దుష్టుల మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే నీ నడక ఎక్కడికి వెళ్ళిపోద్ది? దుష్టుల మార్గంలోనికే వెళతావు. కనుక ఈ 3 విషయాలు, నడవడం, నిలబడడం, కూర్చోవడం, కొంచెం జాగ్రత్త చేసుకుంటే మానవ జీవితానికి ఎంతో మేలు ఉన్నది. అందుకనే చెప్తున్నాను. ఇక్కడ ఇంకా ఆ 4వ విషయం మనం చూస్తే, మరి ఏం చేయాలి? నాకేం పొద్దుబాట్లేదంటే, నువ్వు ఆడ కూర్చోవద్దంటున్నావు, ఆడికి వెళ్ళి నడవద్దంటున్నావు, ఆడ నిలబడద్దంటున్నావు. ఏం చేయాలంటే, వాస్తవమే ప్రియ సహోదరుడా, ఏదో ఒకటి మానవ చేయాలి. కాళ్ళు చేతున్నప్పుడు ఆడాలి కదా. అందుకని నాకేం పొద్దుబాట్లేదంటే, అవును నీకు పొద్దుబాటు. అందుకని ఏం చేయాలి? ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాం. చదవండి. ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కనుక నీవేమి చింతపడాల్సిన పని లేదు, నీకేం పని లేదు అనుకోవడానికి లేదు. నీకు ఒక పెద్ద పని ఉంది. ఏం పని అంటే ఆనందించే పని. ఆనందం, సంతోషించే పని. ఏమి సంతోషం అంటే వాక్యమును బట్టి సంతోషించే పని. ఆనందముతో దివారాత్రము ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయాలి. ఆనందంతో చదవాలి, ఆనందంతో వాక్యాన్ని ఇష్టపడాలి, ఆనందముతో వాక్యాన్ని స్వీకరించాలి. ఎప్పుడైతే ఆనందంతో నీవు వాక్యాన్ని అంగీకరించి ధ్యానించడం ప్రారంభిస్తావో అప్పుడు నీకు ఆనందం సొంతమవుతుంది. అర్థమైందా? వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని నీవు ఆనందంతో స్వీకరించాలి. వాక్యము ఆనందముతో స్వీకరిస్తే మనము నూతనమైనటువంటి యెరూషలేము పట్టణానికి వారసులం అవుతాం. ఆనందంతో స్వీకరించలా ఎవరు? హవ్వ, ఆదమ. చెప్పిన మాటని ఆనందంగా అంగీకరించాల. మధ్యలో వచ్చి ఆయన చెప్పి నువ్వు ఎంత బాగా నమ్మావు అంటే ఏమైంది? ఆనందంలో ఉండవలసిన వారు అనుమానంలోనికి వెళ్ళారు. గమనించాలి, ఆనందములో ఉండవలసిన వారు ఎక్కడికి వెళ్ళారమ్మా? అనుమానంలోనికి వెళ్ళారు. ఓ పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకుని సంతోషించురా బాబు, సంతోషించు తల్లి అంటే ఏమెత్తుకుంటారు? గతాలు ఎత్తుక్కుంటా ఉంటారు. సంతోషించమంటే అనుమానాలు ఆలోచిస్తూ ఉంటారు. అనుమానాలతో సంతోషం వస్తుందా? వచ్చుదమ్మా. అనుమానాలతో ఆనందం ఏమైందంట? ఎగిరిపోతుంది. ఇవన్నీ జీవిత సాక్ష్యాలు మన ముందు ఉండే. కానీ ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, దేవుని వాక్యాన్ని కూడా, ధర్మశాస్త్రాన్ని కూడా ఆనందముతో, సంతోషముతో స్వీకరించాలి, అనుమానముతో స్వీకరించకూడదు. అందుకని ఒక ఆయన వచ్చాడు, మంచి ధనవంతుడు, యంగ్ మ్యాన్. ధనవంతుడు మాత్రమే కాదు, యవనస్తుడు. వచ్చి నిత్యరాజ్యం పొందాలంటే నేనేమి చేయాలి? మంచి పని. నిత్య జీవం పొందాలంటే నేను ఏ మంచి పని, ఏ మంచి కార్యం చేయాలి? అయా చక్కగా కనుక ఆజ్ఞలన్నీ నేను ఆజ్ఞలన్నీ పాటిస్తా ఉన్నా. అయితే నీకు ఒకటి పొదువుగా నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చి నీవు నన్ను. అతడు మిగులా ధనవంతుడు కనుక ప్రభు మాటను ఆనందంతో స్వీకరించకుండా ఏమయ్యాడు? అతని మనస్సులో వ్యసనం ప్రారంభమైంది. అందుకని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అందుకని ప్రభువు చెప్పాడు, వ్యసనంతో దేవుని మాటలు అంగీకరించలేవు. కడుపులో ఉన్న వ్యసనం అంతా పోయి ఆనందంగా, నమ్మకముగా దేవుని వైపు చూడగలిగినప్పుడే ఆ మాటలు మనం జీర్ణించుకుంటాం.
ఆజ్ఞలన్నీ పాటించాడు. కానీ వాళ్ళు ఏముంది? వ్యసనం. ఏంటి ఆ వ్యసనం అంటే, ఈయన చెబుతున్నాడు, ఈయన చెప్పిన మాటలు నమ్మి నేను ఈ ఆస్తి అంతా బీదలకు ఇస్తే అక్కడ నిత్య జీవం వస్తుందా? నమ్మలా. ఆ నిత్య జీవం కంటే ఈ ఆస్తి నాకు కావాలి అనుకున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మాటను హృదయపూర్తిగా స్వీకరించాలి. అందుకనే గుడ్డోడు అక్కడ ఉన్నాడు. దేవుడు ప్రభువారు అక్కడ నేల మీద ఉమ్మి బురద చేశాడు, అది రాశాడు. నువ్వు వెళ్ళి సిలోయం కోనేట్లో. ఈ గుడ్డోడు ఏమనుకోవాలి? ఈ బురద రాత్రి నా కళ్ళు వస్తాయా అనుకోవాలా? ఆ గుడ్డితనంతో ఆ కోనేటి కాడికి వెళ్ళిపోయాడు, కడుక్కున్నాడు, అతని కళ్ళు తెరవబడ్డాయి. కనుక జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మాట నీవు నేను ఆనందముతో స్వీకరించాలి. దేవుని మాట నీవు నేను ఆనందముతో స్వీకరించాలి. దేవుని మాటల్లో ఏమున్నాయి? ఒకటి మనం చూస్తే దేవుని మాటల్లో మొత్తం మనం టోటల్ గా జ్ఞాపకం చేసుకుంటే ఒకటి ప్రేమ. దేవుని మాటలు ఏముంటాయమ్మా? రెండవది విశ్వాసము, మూడవది నిరీక్షణ. ఈ మూడే దేవుడు శ్రేష్టమైన వాటిగా ఎంచాడు. ఏముండాలి? ప్రేమ ఉండాలి. అరే మీ బాబాయ్ కొడుకేరా, మా బాబాయ్ కొడుకైతే నాకే, ఇంకొకరు అయితే నాకే. ప్రేమ లేదు, జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది విశ్వాసం. నీ దేవుడయ్యా, ఏది నా దేవుడైతే నాకేం చేశాడు? విశ్వాసం. యోగ జీవితంలో నీ దేవుడు, ఒకసారి ఆ దేవుడిని నువ్వు తిరస్కరించు అని భార్యే అయినా యోగు విశ్వాసము నుండి తొలగిపోయి యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయి. యెహోవా నామమునకే మహిమ కలుగును. మూడవది నిరీక్షణ. నా దేవుడు నన్ను ఎప్పుడైనా స్వస్థపరుస్తాడు, నా దేవుడు నాకు ఎప్పుడైనా మేలు చేస్తాడు, ఏ రోజైనా నా అవసరతను గుర్తిస్తాడు. 38 ఏళ్ల నుండి ఎక్కడున్నామా? 38 ఏళ్ల నుండి బేతస్తా కోనేటి దగ్గర ఉన్నాడు. ప్రభు అక్కడికి వచ్చాడు. ఏం సంగతి అంటే, అయ్యా నాకంటే ముందే ఎవరో ఒకళ్ళు నీవు లేచి నీ పరిపెట్టుకొని నిరీక్షణ, నీవు ప్రార్థిస్తున్నావు నిరీక్షణ కలిగి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఆనందముతో దేవుని వాక్యమును మనం ధ్యానం చేయాలి. ఆనందముతో వాక్యమును ధ్యానం చేయడం. కనుక ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఎవరైతే వాక్యమును ఆనందముతో ధ్యానం చేస్తారో అక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏమిటి అంటే, అక్కడే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. పాత నిబంధనలో చెప్పబడిన మాట ఏంటంటే ఫలింపు. దేవుని రాజ్యానికి వారసుడు కావాలి అంటే నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించకుండా, ఫలించడం అంటే అర్థం ఏంటాలి? ప్రమోషన్ రావాలి అంటే ఏం చేయాలి? పాస్ అవ్వాలి. అది ఇంటర్లోకి రావాలి అంటే ఏం చేయాలి? 10th. అలాగే దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అంటే మనం ఏమవ్వాలి? ఫలించే వారముగా ఉండాలి. ఫలించే వారుగా ఉండాలి. నీవు చేసేది సఫలమయ్యేటట్లుగా. కనుక నీవు చేయదంతయు సఫలమగును. అతడు యోరను నాటబడినదై
ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎక్కడ నాటబడింది? నీటి కాలువ దగ్గర. ఎక్కడ నాటబడింది ఆ మొక్క? నీళ్లను బట్టి ఆ మొక్క వాడకుండా ఉన్నది. ఆ నీరెవరు? ఆ నీరెవరు? ప్రభువే. ప్రభువే. ఆ నీటితోనే నిన్ను కడిగి శుద్ధీకరించాడు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి, నీరు తాగాలి. నీరేమవుతుంది? రక్తము అవుతుంది. మళ్ళీ రక్తం బయటకు వస్తే ఏమవుతుంది? నీరే అవుతుంది. గమనించారా? నీళ్లు తాగుతాం, రక్తం వస్తుంది. మళ్ళీ రక్తం బయటకు వస్తే ఏమవుతుంది? నీరే. కనుక నీరులో ఉన్న ప్రాముఖ్యత జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నీవు ప్రభుతో ఉంటే, ప్రభు రక్తంలో నువ్వు కడగబడితే, ఆ ప్రభు యొక్క నీటిలో నీవుంటే, నీవు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. కనుక జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ప్రభు రాజ్యమునకు వారసులం కావాలంటే ఫలించాలి. ఫలించకపోతే లేదు అవకాశం. ఫలించాలంటే ఏం చేయాలి? ఫలించాలంటే ఏం చేయాలి? ఈరోజు సువార్త పాఠంలో చెబుతున్నాడు. ఫలించాలి అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చూస్తే, అక్కడ 28వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా, వాడు పోయి పోను అని ఉత్తరమిచ్చెను. కానీ పిమ్మట అమ్మ ఏం మార్చుకున్నాడురా? మనస్సు మార్చుకున్నాడు, పోయాడు. రెండో వాడి గురించి కూడా మనం అంతా చదువుకున్నాం కదా. వాడేమో పోతానన్నాడు, కానీ పోలేదు. ఇద్దరిలో ఎవరు మంచివాడు అంటే, అక్కడ ఆ పరిచయాలు శాస్త్రులు మొదటి వాడే మంచివాడు అన్నారు. రైట్. ఇంకా ఆ ప్యాసేజ్ అంతట్లోకి పోతే మనం చాలా మాట్లాడుకోవాలి. కానీ నేను అక్కడ ఉన్న ముఖ్యమైన మాటనే మీకు జ్ఞాపకం చేస్తాను. ఫలించాలి అంటే మనస్సు మారాలి. పాలు అన్నది పాత విషయం. కానీ నేను ఎందుకు మా నాన్నకి నేను పాలు అని చెప్పాను? మా నాన్న మాట నేను ఎందుకు ధిక్కరించాను? మా తండ్రి మాట నేను ఎందుకు తోచేశాను? మా తండ్రి చెప్పిన పనిని నేను జరిగించడానికి ఎందుకు నేను వ్యతిరేకించాను? పశ్చాత్తాపడ్డాడు. వాళ్ళు పాను అని అన్నాడు కానీ పాను అని అన్న తర్వాత ఆ తండ్రి యొక్క విలువలు తనకు గుర్తొచ్చాయి. అయ్యో, నేను తండ్రి మాటకే వ్యతిరేకం చెప్పాను అని తను నిజస్థితిలోనికి పశ్చాత్తాపడ్డాడు. కనుక నేను పోయి ఆ పని చేయాలి, అప్పుడు మా నాన్న నేను కనబడాలి అనుకున్నాడు. కనుక ఈ యొక్క మొదటి కుమారుడు మనం చూస్తే పాను అని చెప్పాడు. అయితే పాను అని తాను చెప్పిన మొదటి మాటకు పశ్చాత్తాపడ్డాడు. అలాగే మనం కూడా వ్యతిరేకులు పాననే చెప్పుకుంటాం, ఎదురు తిరిగి ఉంటాం, అవిధేయత కలిగి ఉంటాం, మన ఇష్టానుసారంగా మనం ఉంటాం. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, ఇప్పటి వరకు నీవు నేను ఎలాగ తిరిగాము, ఎలాగున్నాము, ఏ సమాధానం నీ తండ్రికి, నా పరమ తండ్రికి, మన పరమ తండ్రికి మనం చెప్పామో తెలియదు. కానీ ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ కుమారుడు ఎలాగైతే తిరస్కరించి తిరిగి తన మనస్సు మార్చుకొని ఆ తోటలోనికి వెళ్ళి పనిచేశాడో, అప్పుడు వాడు ఫలించేవాడిగా నిలబడ్డాడు. ద బెస్ట్గా నిలబడ్డాడు. అదే పోతాను అన్నాడు, పాలేదు. కనుక నటించాడు కానీ జీవించలేకపోయాడు. కనుక దేవునిలో నటించడం వల్ల ఉపయోగం, దేవునిలో జీవించడం అనే ఉపయోగం ఉంది. కనుక
దేవునిలో జీవించటం ఆ కుమారుడు ప్రారంభించాడు. మొదట తన తప్పులు తెలుసుకున్నాడు. అయ్యో, నా తండ్రి ఆజ్ఞకు నేను లోబడలేకపోయానే. పశ్చాత్తాపడ్డాడు. ఎంత బాధపడ్డాడో. తన మనస్సును మార్చుకున్నాడు. ప్రియదేవుడు గారు మనం కూడా జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే అక్కడ పాను అంటే చెంపకేసి ఒకటి వేకల అక్కడ ఉంది. మౌనంగా వెళ్ళిపోయాడు తండ్రి. ఏం గద్దించలా. ఎందుకంటే అక్కడ కుమారుడి దగ్గరకు వెళ్ళి అని చెబుతాడు. ఆ కుమారుడు ఎక్కడున్నాడో, ఒకవేళ స్నేహితుల దగ్గర ఉన్నాడేమో, లేదా బజార్లో 10 మంది దగ్గర ఉన్నాడేమో. పాను అంటే సరైన తలకాయించుకొని వచ్చాడు కానీ పాను అంటావేంట్రా అని ఏమి ఆ కుమారుని అవమానపరచలేదు. జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి ప్రేమ అలాంటిది. నీవు నేను ఒకవేళ నీచులమైన, పాపులమైన, ద్రోహులమైన మనను ఆయన అవమానపరచక దినమెల్లా మన కొరకు చేతులు చాపుతున్నాడు. కనుక ప్రభు యొక్క తోటలో, ప్రభు యొక్క పనిలో, ప్రభు యొక్క ఇంటిలో మనందరం చేరి ప్రభుని గణపరచడానికి సిద్ధం కావాలి. కనుక మనస్సు మార్చుకున్నాడు. 3వ పాఠంలో చూస్తే పత్రికలో కొంత మనస్సు మార్చుకున్నాక ఏం చేయాలి? అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం నుండి 38వ వచనం వరకు చదువుకున్నాం. సరే, మీరు చదవటం ఈ టైం ఉంటుంది కానీ అక్కడ 2 మనుషులే ఉన్నారు. ఒక అతను ఫిలిప్పు, ఇంకొక అతను నపుంసకుడు. అతడు ఒక చోట ధనాగారంలో పనిచేస్తాడు రాజ్యంలో. ఫిలిప్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు. ఫిలిప్పు దేవుని ఎరిగినవాడు. ఫిలిప్పుతో దేవుని ఆత్మ మాట్లాడింది. ఇక్కడ నపుంసకుడు ఎవరు? అన్యుడు. అయితే ఆయన ఒక గ్రంథాన్ని తీసుకొని చదువుతున్నాడు. ఆ గ్రంథంలో ఏముంది? యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగాన్ని గురించి వ్రాయబడింది. ఆత్మ చెబుతుంది, ఫిలిప్పు ఆడిపో, ఫిలిప్పు ఆడికెళ్ళు. ఆ ప్రకారమే ఫిలిప్పు వెళ్ళాడు. త్వరగా వెళ్ళి అతను సువార్త. కనుక రక్షించబడిన వాడు, ఫలించేవాడు ఏం చేయాలట? నీ ఫలింపును ఇతరులకు పరిచయం చేయాలి. కొంతమంది బైబిల్ పట్టుకుని రావడానికి సిగ్గుపడతారండి. మడత వేసుకొని